తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని సహకార వారోత్సవాల ప్రాధాన్యతను తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో సహకార వారోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ సిహెచ్ విజయలక్ష్మి, సీనియర్ ఇన్స్పెక్టర్ జడా సురేష్, వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు, డైరెక్టర్లు వివివి ప్రసాద్, పిఎస్ఆర్ బ్రహ్మచార్యులు పాల్గొన్నారు. తొలుత సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు సహకార జెండా ఆవిష్కరించగా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సహకార గీతాలాపన చేశారు. పలువురు వక్తలు సహకార వారోత్సవాల ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ సమావేశంలో దావులూరి చక్రధర్, వాసుదేవ నాయుడు, సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సహకార వారోత్సవాల సందర్భంగా కాకతీయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వారు నిర్వహించినటువంటి ఈ మహోత్సవంలో వారి యొక్క సంఘం యొక్క అభ్యున్నతి, వారు సంఘం ద్వారా అందించే సేవలు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. చాలా చక్కగా సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలను గుర్తించి ఈ సొసైటీ చాలా బాగా అభ్యున్నతి చెంది ఈ రోజున ఒక 11 శాఖలుగా విస్తరించి గుంటూరు జిల్లా ఒకటికేనా సార్? గుంటూరు జిల్లాలో 11 శాఖలుగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 11 శాఖలుగా విస్తరించి సభ్యులందరికీ కూడా మంచిగా సేవలు అందిస్తున్నారు. 71వ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఆఖరి రోజు 2024 సంవత్సరం తాలూకా నవంబరు 20వ తారీఖున జరిగినటువంటి ఈ కార్యక్రమం ఆఖరి రోజు. ఈ ఆఖరి రోజున ఈ సహకార వ్యవస్థ సంబంధించినటువంటి అధికారులు మాకు ఈ కార్యక్రమం చేయటానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. అయితే మేము ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించిన దగ్గర నుండి ఇవాళ వరకు సిబ్బందితో కలిపి మా పాలక వర్గం కూడా నిర్విరామమైనటువంటి కృషి జరపటం వల్ల తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో, తెనాలితో సహా తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కాకతీయ సొసైటీకి ఒక బ్రాండ్ ఏర్పాటైంది. అంటే నమ్మకం ఏర్పడింది. కాకతీయ సొసైటీలో దాచుకున్నటువంటి డబ్బుకు కానివ్వండి, లేకపోతే బంగారు వస్తువులకు కానివ్వండి, అనేక రకాల లోన్స్ పొందటంలో కానివ్వండి, అనేక సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి, దానికి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇది మాకు ఖాతాదారులు మాకు 6,000 మంది ఉన్నారు. ఖాతాదారులు మాకు 6,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకరిస్తారని, దీన్ని మరికొన్ని బ్రాంచీలతో అభివృద్ధి చెంది దీనికి మరింత బ్రాండ్, నమ్మకం, ప్రజల్లో విశ్వాసం కలగడానికి అవకాశం ఇస్తారని చెప్పేసి నేను కోరుతాను.